తెలంగాణ మంత్రులు వణుకుతున్నారు. అదేదో చలి ఎక్కువగా ఉండి రాష్ట్రంలో మంత్రులు వణుకుతున్నారనుకుంటే కర్రీలో కాలేసినట్టే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన పర్యటన వెనుక చాలా విషయాలున్నాయని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వంలో ప్రస్తుతం కొన్ని ఖాళీలున్నాయి, వాటిని భర్తీ చేయడానికి చూస్తున్నారని అంటున్నారు. నిజానికి చూస్తే మంత్రివర్గంలో ఇంకా ఖాళీలున్నాయి. అదే సమయంలో ఆశావహులు కూడా ఎక్కువగానే ఉన్నారు. దాంతో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇక చూస్తే కనుక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. అలాగే పంచాయతీ ఎన్నికల్లో మంచి విజయం సాధించింది. ఒక విధంగా రేవంత్ రెడ్డి సత్తా మీద అధిష్టానానికి నమ్మకం ఏర్పడిన నేపథ్యము ఉంది. దాంతో ఈ పరిస్థితుల్లోనే హైకమాండ్ ని మెప్పించి మంత్రివర్గ విస్తరణ చేపడతారని అంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కేబినెట్ లో మార్పులు చేర్పుల గురించి చెప్పుకొచ్చారు. ఏమైనా జరగవచ్చు అన్నట్టుగా మాట్లాడారు. చాలా మంది దీని మీద ఒకంత ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టడంతో ఊహాగానాలు ఒక్కసారిగా చెలరేగుతున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన 2 ఏళ్లు పూర్తయింది. ఇంకా 3 ఏళ్ల పాలన ఉంది. అయితే ఈ 2 ఏళ్ల వ్యవధిలో 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇక తాజాగా చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముందు అజారుద్దీన్ ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు మరో 2 ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా పనితీరు ఆధారంగా కనీసం 3-4 మంత్రులను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారన్నది తాజా టాక్. దాంతోనే వీటి మీద సీరియస్ గా ఢిల్లీ పెద్దలతో చర్చించడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మంత్రివర్గ విస్తరణ మీద ఇప్పటికే చర్చించారు అని ప్రచారం సాగుతోంది. మరో 3 ఏళ్ల సమయం ఉంది కానీ ఇప్పుడే కనుక విస్తరణ చేపడితే రానున్న 2 ఏళ్లు గట్టిగా పనితీరుని చూపించుకోవచ్చని, చివరి ఏడాది ఎటు ఎన్నికల సంవత్సరం కాబట్టి మిగిలినవి ఈ 2 ఏళ్లే. అందుకే ఇప్పుడే విస్తరణ జరపడం భావ్యమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇక ఆశావహులను కూడా ఎక్కువ సమయం అలా ఉంచడం లేదా జాప్యం చేయడం మంచిది కాదని అంటున్నారు. ప్రభుత్వం మీద మరింత పాజిటివిటీని పెంచుకునేందుకు అవసరమైన వారిని కేబినెట్ లో చోటిచ్చి పనితీరు సరిగ్గా లేని వారిని పక్కన పెట్టాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉంది అంటున్నారు. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతం 3 విడతలు పూర్తయ్యాయి. 3వ విడత ఈ నెల 17తో ముగిసింది. దాంతో ఆ తర్వాత మంచి ముహూర్తం చూసి కేబినెట్ లో మార్పులు చేర్పులు చేపట్టాలని భావిస్తున్నారని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని చెప్తున్నారు. అలాగే వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలు ఆధారంగా కూడా మార్పులు చేయాలని చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం జరిపే విస్తరణలో ఎన్నికల కేబినెట్ ని ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఇక ఇప్పటికే 2 ఏళ్ల పాటు కొందరు మంత్రులుగా పనిచేస్తున్నందువల్ల మిగిలిన కాలానికి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు అన్న మాట కూడా వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఏ మేరకు అవకాశం ఇస్తుంది అన్నది చర్చగా ఉంది. కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ కానీ మార్పులు చేర్పులు కానీ పెద్ద ఎక్సర్సైజ్ గా ఉంటాయి. దాంతో రాని వారు ఎప్పుడూ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. తెలంగాణ మంత్రులు వణుకుతున్నారు. అదేదో చలి ఎక్కువగా ఉండి రాష్ట్రంలో మంత్రులు వణుకుతున్నారనుకుంటే కర్రీలో కాలేసినట్టే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన పర్యటన వెనుక చాలా విషయాలున్నాయని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వంలో ప్రస్తుతం కొన్ని ఖాళీలున్నాయి, వాటిని భర్తీ చేయడానికి చూస్తున్నారని అంటున్నారు. నిజానికి చూస్తే మంత్రివర్గంలో ఇంకా ఖాళీలున్నాయి. అదే సమయంలో ఆశావహులు కూడా ఎక్కువగానే ఉన్నారు. దాంతో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇక చూస్తే కనుక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. అలాగే పంచాయతీ ఎన్నికల్లో మంచి విజయం సాధించింది. ఒక విధంగా రేవంత్ రెడ్డి సత్తా మీద అధిష్టానానికి నమ్మకం ఏర్పడిన నేపథ్యము ఉంది. దాంతో ఈ పరిస్థితుల్లోనే హైకమాండ్ ని మెప్పించి మంత్రివర్గ విస్తరణ చేపడతారని అంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కేబినెట్ లో మార్పులు చేర్పుల గురించి చెప్పుకొచ్చారు. ఏమైనా జరగవచ్చు అన్నట్టుగా మాట్లాడారు. చాలా మంది దీని మీద ఒకంత ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టడంతో ఊహాగానాలు ఒక్కసారిగా చెలరేగుతున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన 2 ఏళ్లు పూర్తయింది. ఇంకా 3 ఏళ్ల పాలన ఉంది. అయితే ఈ 2 ఏళ్ల వ్యవధిలో 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇక తాజాగా చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముందు అజారుద్దీన్ ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు మరో 2 ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా పనితీరు ఆధారంగా కనీసం 3-4 మంత్రులను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారన్నది తాజా టాక్. దాంతోనే వీటి మీద సీరియస్ గా ఢిల్లీ పెద్దలతో చర్చించడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మంత్రివర్గ విస్తరణ మీద ఇప్పటికే చర్చించారు అని ప్రచారం సాగుతోంది. మరో 3 ఏళ్ల సమయం ఉంది
కానీ ఇప్పుడే కనుక విస్తరణ చేపడితే రానున్న 2 ఏళ్లు గట్టిగా పనితీరుని చూపించుకోవచ్చని, చివరి ఏడాది ఎటు ఎన్నికల సంవత్సరం కాబట్టి మిగిలినవి ఈ 2 ఏళ్లే, అందుకే ఇప్పుడే విస్తరణ జరపడం భావ్యమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇక ఆశావహులను కూడా ఎక్కువ సమయం అలా ఉంచడం లేదా జాప్యం చేయడం మంచిది కాదని అంటున్నారు. ప్రభుత్వం మీద మరింత పాజిటివిటీని పెంచుకునేందుకు అవసరమైన వారిని కేబినెట్ లో చోటిచ్చి పనితీరు సరిగ్గా లేని వారిని పక్కన పెట్టాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉంది అంటున్నారు. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతం 3 విడతలు పూర్తయ్యాయి. 3వ విడత ఈ నెల 17తో ముగిసింది. దాంతో ఆ తర్వాత మంచి ముహూర్తం చూసి కేబినెట్ లో మార్పులు చేర్పులు చేపట్టాలని భావిస్తున్నారని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని చెప్తున్నారు. అలాగే వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలు ఆధారంగా కూడా కూర్పులు మార్పులు చేయాలని చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం జరిపే విస్తరణలో ఎన్నికల కేబినెట్ ని ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఇక ఇప్పటికే 2 ఏళ్ల పాటు కొందరు మంత్రులుగా పనిచేస్తున్నందువల్ల మిగిలిన కాలానికి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు అన్న మాట కూడా వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఏ మేరకు అవకాశం ఇస్తుంది అన్నది చర్చగా ఉంది. కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ కానీ మార్పులు చేర్పులు కానీ పెద్ద ఎక్సర్సైజ్ గా ఉంటాయి. దాంతో రాని వారు ఎప్పుడూ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. తెలంగాణ మంత్రులు వణుకుతున్నారు. అదేదో చలి ఎక్కువగా ఉండి రాష్ట్రంలో మంత్రులు వణుకుతున్నారనుకుంటే కర్రీలో కాలేసినట్టే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన పర్యటన వెనుక చాలా విషయాలున్నాయని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వంలో ప్రస్తుతం కొన్ని ఖాళీలున్నాయి, వాటిని భర్తీ చేయడానికి చూస్తున్నారని అంటున్నారు. నిజానికి చూస్తే మంత్రివర్గంలో ఇంకా ఖాళీలున్నాయి. అదే సమయంలో ఆశావహులు కూడా ఎక్కువగానే ఉన్నారు. దాంతో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇక చూస్తే కనుక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. అలాగే పంచాయతీ ఎన్నికల్లో మంచి విజయం సాధించింది. ఒక విధంగా రేవంత్ రెడ్డి సత్తా మీద అధిష్టానానికి నమ్మకం ఏర్పడిన నేపథ్యము ఉంది. దాంతో ఈ పరిస్థితుల్లోనే హైకమాండ్ ని ఒప్పించి మెప్పించి మంత్రివర్గ విస్తరణ చేపడతారని అంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కేబినెట్ లో మార్పులు చేర్పుల గురించి చెప్పుకొచ్చారు. ఏమైనా జరగవచ్చు అన్నట్టుగా మాట్లాడారు. చాలా మంది దీని మీద ఒకంత ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టడంతో ఊహాగానాలు ఒక్కసారిగా చెలరేగుతున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన 2 ఏళ్లు పూర్తయింది. ఇంకా 3 ఏళ్ల పాలన ఉంది. అయితే ఈ 2 ఏళ్ల వ్యవధిలో 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇక తాజాగా చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ముందు అజారుద్దీన్ ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు మరో 2 ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా పనితీరు ఆధారంగా కనీసం 3-4 మంత్రులను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారన్నది తాజా టాక్. దాంతోనే వీటి మీద సీరియస్ గా ఢిల్లీ పెద్దలతో చర్చించడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మంత్రివర్గ విస్తరణ మీద ఇప్పటికే చర్చించారు అని ప్రచారం సాగుతోంది. మరో 3 ఏళ్ల సమయం ఉంది కానీ ఇప్పుడే కనుక విస్తరణ చేపడితే రానున్న 2 ఏళ్లు గట్టిగా పనితీరుని చూపించుకోవచ్చని, చివరి ఏడాది ఎటు ఎన్నికల సంవత్సరం కాబట్టి మిగిలినవి ఈ 2 ఏళ్లే, అందుకే ఇప్పుడే విస్తరణ జరపడం భావ్యమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇక ఆశావహులను కూడా ఎక్కువ సమయం అలా ఉంచడం లేదా జాప్యం చేయడం మంచిది కాదని అంటున్నారు. ప్రభుత్వం మీద మరింత పాజిటివిటీని పెంచుకునేందుకు అవసరమైన వారిని కేబినెట్ లో చోటిచ్చి పనితీరు సరిగ్గా లేని వారిని పక్కన పెట్టాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ఉంది అంటున్నారు. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతం 3 విడతలు పూర్తయ్యాయి. 3వ విడత ఈ నెల 17తో ముగిసింది. దాంతో ఆ తర్వాత మంచి ముహూర్తం చూసి కేబినెట్ లో మార్పులు చేర్పులు చేపట్టాలని భావిస్తున్నారని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బాగా పనిచేసిన వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని చెప్తున్నారు. అలాగే వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలు ఆధారంగా కూడా కూర్పులు మార్పులు చేయాలని చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం జరిపే విస్తరణలో ఎన్నికల కేబినెట్ ని ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఇక ఇప్పటికే 2 ఏళ్ల పాటు కొందరు మంత్రులుగా పనిచేస్తున్నందువల్ల మిగిలిన కాలానికి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు అన్న మాట కూడా వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఏ మేరకు అవకాశం ఇస్తుంది అన్నది చర్చగా ఉంది. కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ కానీ మార్పులు చేర్పులు కానీ పెద్ద ఎక్సర్సైజ్ గా ఉంటాయి. దాంతో రాని వారు ఎప్పుడూ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.